గురుగారు, సప్తసర్గ పారాయణ అంటే ఏమిటి? ఈ పారాయణ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? సకల కార్యసిద్ధికి సుందరకాండ పారాయణను మించిన సాధనం లేదు. ఈ సుందరకాండ పారాయణ చేసేటువంటి పద్ధతులను తెలియజేసింది పురాణం. మొట్టమొదటిది, సుందరకాండలో 68 సర్గలు ఉంటాయి. కాబట్టి రోజు ఒక సర్గ కనుక నువ్వు పారాయణ చేస్తే సప్తతి పారాయణ అంటే సప్తతి అంటే 70 రోజులలో ఆ పారాయణ ముగుస్తుంది. 68 సర్గలు అయిన తరువాత మొదటి సర్గ మళ్ళీ పారాయణ చేసి పట్టాభిషేక సర్గ పారాయణ చేసి పారాయణాన్ని ముగిస్తారు. అది ఒక పద్ధతి. షోడశ దినములలో 16 రోజులు సుందరకాండను పారాయణ చేసేటువంటి ప్రక్రియ. 16 రోజుల్లో ఏ రోజు ఎన్ని సర్గలు పారాయణ చేయాలి అన్నది రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి ప్రభు అన్నటువంటి మంత్రాన్ని ఆధారంగా చేసుకొని తెలుసుకోవచ్చు. ఎలా అంటే, మనకు ప్రతి అక్షరానికి ఒక సంఖ్యను నియమించటం జరిగింది. రకారము 2కు చిహ్నం, ఘ వా వ 4కు చిహ్నం, జ 8. ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకెను సంకేతంగా చెబుతారు. ఏ రోజు ఎన్ని సర్గలు పారాయణ చేయాలి అనేది రాఘవో విజయం దధ్యాత్. మొదట రా ఉన్నది కనుక మొదటి రోజు 2 సర్గలు పారాయణ చేయాలి. ఘ 4 సర్గలు, వా 4 సర్గలు, మళ్ళీ ఓ కాబట్టి మళ్ళీ 4 సర్గలు, ద 8 సర్గలు, జ 1 సర్గ, యా 8 సర్గ, ధ్యాత్ 1 సర్గ, 32 అయినాయి. అలానే మమ మా 5, సి సకారం 7, త 6, ప 1, మళ్ళీ తి 6, ప్రభు 2 4. ఇవి 36 అయినాయి. 32 36 68 సర్గలు మనకు 16 రోజులలో కంప్లీట్ చేసుకొని లాస్ట్ రోజు మళ్ళీ పట్టాభిషేక సర్గ మొదటి సర్గ చదివి పారాయణాన్ని ముగించాలి. ఇక సప్తసర్గ పారాయణ అంటే రోజుకు 7 సర్గలు గనక నువ్వు పారాయణ చేయగలిగితే 40 రోజులలో మొత్తం సుందరకాండని 4 సార్లు పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది. దీన్ని విశేషంగా చేస్తూ ఉంటారు. అత్యంత క్లిష్టమైన కార్యక్రమాన్ని సాధించాలన్న సంకల్పం ఉన్నవారు సుందరకాండ పారాయణను ఈ విధంగా కొనసాగించి అద్భుతమైన విజయాలు అందుకున్న దృష్టాంతాలు ఎన్నో. కష్టము ఎదురైనప్పుడు బయటపడటం కోసం సప్తసర్గ పారాయణకు మించిన సాధన లేదు. అందుకని రోజు 7 సర్గల చొప్పున మనము 40 రోజులు పారాయణ చేయగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చు. దాన్ని సప్తసర్గ పారాయణ అని చెబుతారు. సుందరకాండ కొన్ని కోట్ల బీజాక్షరాల సంపుటి కనుక మొత్తము సుందరకాండను పారాయణ చేయటం వల్ల ఒకసారి పారాయణ చేస్తేనే అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధించేటప్పుడు 4 సార్లు పారాయణ చేసిన ఫలితాన్ని 40 రోజుల్లో నువ్వు పొందగలిగితే నీకు ఎలాంటి క్లిష్టమైన సమస్య నుంచైనా పరిష్కారం సిద్ధిస్తుంది.